విశాలా కళ్యాణి విశాలా కళ్యాణి విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయైః స్ఫుటరుచిరయోధ్యా కువలయైః స్ఫుటరుచిరయోధ్యా కువలయైః కృపాధారాధారా 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 కిమపి మధురా భోగవతికా కిమపి మధురా భోగవతికా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే అవంతి దృష్టిస్తే అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా బహునగర విస్తార విజయా బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ ధ్రువం తత్తన్నామ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే వ్యవహరణ యోగ్యా విజయతే వ్యవహరణ యోగ్యా విజయతే. ధన్యవాదాలు మహోదయ. ఉత్తమమ్మని ఈ జగద్గురువులు అమ్మవారి యొక్క ముఖంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవ విశేషాన్ని వర్ణిస్తూ నిన్నటి రోజున అమ్మవారి 2 నేత్రాలు సూర్యచంద్రుల కాంతి కలిగి సూర్యచంద్రులు చేసేటువంటి పనిని చేస్తున్నాయని, అమ్మవారి 3వ నేత్రం సంధ్యా సమయంలాగా ఉన్నది అని మనం ఒక అద్భుతమైనటువంటి వర్ణనను నిన్న చెప్పుకున్నాం. ఈనాటి వర్ణన ఏంటంటే ఆ కళ్ళతో అమ్మవారు ఎలాంటి చూపులను చూస్తున్నారు, ఆ అమ్మవారి చూపులో ఎంత సౌందర్యం ఉన్నది, ఎంత విశిష్టత ఉన్నది, ఆ అమ్మవారి యొక్క చూపులు మనకి ఎంత సంరక్షణను తెచ్చిపెడుతున్నాయి, ఎంత సౌభాగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి, ఎంత గొప్పతనాన్ని తెచ్చిపెడుతున్నాయి అనేటువంటి అంశాన్ని శంకరాచార్య స్వామి వారు ఇక్కడ కొన్ని నగరాల పేర్లని సూచిస్తూ అమ్మవారి యొక్క దృష్టిని వర్ణిస్తూ ఉన్నారు. ఓ పరమేశ్వరి, తే నీ యొక్క దృష్టి చూపు విశాల విస్తృతమైనది, చాలా విశాలమైనది. మనం చూస్తే ఒక్కసారి 2-3 చూస్తాం, అమ్మవారు ఒక్కసారి ఈ జగత్తును చూడగలదు. అందుకని విశాల, నీ దృష్టి చాలా విశాలమైనది. కళ్యాణి, చాలా శుభకరమైనది. స్ఫుటరుచి, చక్కటి కాంతి కలిగినటువంటిది. కువలయై, అయోధ్య, నల్ల కలువల చేత యుద్ధము చేయడానికి అసాధ్యమైనది. అంటే నల్ల కలువలు అమ్మవారి యొక్క చూపును లేకపోతున్నాయి సౌందర్యం వల్ల. కృపాధార ఆధార, కృపాధార ఆధార, కృప దయ అనేటువంటి రసప్రవాహానికి అమ్మవారి యొక్క చూపులే ఆధారంగా ఉన్నాయి. అవి కిమపి వర్ణించడానికి సాధ్యము కానటువంటి చూపులు. మధురా, ఆ చూపు చాలా తీయగా ఉన్నది. ఆభోగవతిక, విశాలమైన
ఆ చూపు విశాలమైనది, చాలా పరిపూర్ణమైనది, సంపూర్ణమైనటువంటిది. అవంతి, భక్తులను కాపాడే లక్షణం కలిగినటువంటిది ఆ చూపు. బహునగర విస్తార విజయ, అనేక నగరాలకు చాలా చాలా విజయాలని తెచ్చిపెట్టేటువంటి చూపు. ఒక్కసారి ఒక్క నగరాన్ని అమ్మవారు చూశారంటే ఆ నగరం అంతా క్షేమంగా ఉండిపోతుంది కదా. ధ్రువం తత్తన్నామౌ వ్యవహరణ యోగ్య. ధ్రువం నిశ్చయంగా, తప్పకుండా. తత్తన్నామ వ్యవహరణ యోగ్య, ఆయా నగరాల పేర్లతో పిలుచుకోవడానికి తగినటువంటి ఉన్నత స్థానంలో ఉండి విజయతే, విజయాన్ని పొందుతూ ఉన్నది అమ్మవారి యొక్క చూపు. చూడండి, ఇక్కడ విశాల అనే ఒక పేరు, కళ్యాణి అనే ఒక పేరు, అయోధ్య, ధార, మధుర, భోగవతి, విజయ, అవంతి అనే 8 నగరాల పేర్లతో అమ్మవారి చూపును వర్ణిస్తున్నారు. అంటే వీటన్నిటికీ కూడా ఒక విశేషమైనటువంటి అర్థం ఉంది. ఆ అర్థంతో ఇక్కడ వర్ణించారు, ఆ నగరాల పేర్లని కాదు. ఓ పరమేశ్వరి, నీ చూపు చాలా విశాలమైనది కాబట్టి విశాల అని మనం చెప్పొచ్చు. కానీ విశాల అనేది ఒక నగరం యొక్క పేరు, చాలా శుభకరమైనటువంటిది కాబట్టి కళ్యాణి అని చెప్పొచ్చు మనం. కళ్యాణి అనేది ఒక నగరం యొక్క పేరు. ఇప్పుడున్నటువంటి నగరాలలో ఇప్పుడు ముంబై, నాసిక్ మధ్యలో ఉండేటువంటి ప్రాంతానికి కళ్యాణి అని పేరుందట. విశాల అని అంటే బద్రీనాథ్ క్షేత్రం అట. బద్రీనాథ్ క్షేత్రానికి విశాల అనేటువంటి పేరున్నదట. మరి అమ్మవారి చూపులు ఎలా ఉన్నాయి, కళ్ళు ఎలా ఉన్నాయని నిన్న మనం చెప్పుకున్నాం. అమ్మవారి కళ్ళు తుమ్మెదల యొక్క బారులు, అక్కడ తుమ్మెదల యొక్క బారు ఉన్నట్టుగా ఉంది. అది మన్మధుడి యొక్క ధనుస్సుకు అల్లెత్రాడులాగా ఉంది అని చెప్పుకున్నాం కదా మనం. మరి నల్లగా ఉండడం వల్ల అక్కడ కూడా నల్ల కలువల కాంతి కలిగిన కన్నులు అని చెప్పుకున్నాం. ఇక్కడేమంటున్నారంటే నల్ల కలువలు అమ్మవారి కళ్ళతో పోటీకి రావడానికి అసాధ్యంగా ఉన్నాయట కళ్ళు. అంత సుందరంగా, నల్ల కలువల కంటే సుందరంగా ఉండడం వల్ల నల్ల కలువలు అమ్మవారి కళ్ళతో యుద్ధం చేయడం మానేశాయట. మా వల్ల కాదులే, మాకెందుకని. అదే అయోధ్య. కువలయైరయోధ్య, కువలయై నల్ల కలువల చేత అయోధ్య యుద్ధము చేయడానికి అసాధ్యమైనది. అయోధ్య అంటే యుద్ధము చేయడానికి అసాధ్యమైనది అని అర్థం. ఇక్కడ చూపుకు ఆ విశేషణం చెప్పారు. అమ్మవారి యొక్క చూపు నల్ల కలువలు యుద్ధం చేయడానికి అసాధ్యముగా ఉన్నది అని. మనకి అయోధ్య అనేటువంటి ఒక నగరం ఉన్నది. అది మన రామచంద్రస్వామి వారు జన్మించినటువంటి నగరం. ఈరోజు కూడా దేవతలు కూడా ఆశ్చర్యపోయేటువంటి స్థాయిలో అత్యంత శోభాయమానంగా వెలిగిపోతూ ఉంది. రామచంద్రస్వామి వారికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలన్నీ కూడా అక్కడ దివ్యంగా జరుగుతూ ఉన్నాయి అయోధ్యలో. అటువంటి అయోధ్య అని అమ్మవారి చూపును ఆయన చెప్తూ ఉన్నారు స్వామివారు. కృపాధార ఆధార,
కృప అనేటువంటి అమ్మవారి దయ మన మీద కలగాలి అంటే, అమ్మవారి దయ మన మీద వచ్చి పడాలి అంటే ఎలా వచ్చి పడుతుంది? అమ్మవారి చూపు ద్వారా. అమ్మవారు ఒక్కసారి అలా చూసుకుంటూ పోతున్నప్పుడు కొంచెం ఒక క్షణంలో 1000వ వంతు మన మీద ఆ చూపు అలా తగిలి వెళ్ళిపోయిందంటే అమ్మవారి యొక్క దయామృత వర్షంలో తడిసి ముద్దయిపోతాం మనం. జన్మ జన్మల దోషాలన్నీ వదిలిపోయి మనము ఈ మానవ జన్మకి ఒక సార్థకతను పొందుతాం, ముక్తిని పొందుతాం మనం. అటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటిది ఆ చూపు, ఆ దయ, అమ్మవారి దయ అనేది. మరి ఆ దయ మన మీద పడాలి అని అంటే అమ్మవారి దయ ఎలా మన మీదకి వస్తుంది? మనకి అమ్మవారికి ఒక అనుబంధం అనేది ఉండాలి కదా. ఆ అనుబంధమే అమ్మవారి యొక్క చూపు. కాబట్టి కృపాధార, కృప అనేటువంటి ధార, ఒక వర్షము, నకు ఆధారము ఆ అమ్మవారి యొక్క చూపే అని మనకు చెబుతూ ఉన్నారు ఇక్కడ స్వామివారు. అయితే ధార అనేటువంటిది ఒక నగరం యొక్క పేరు. నేటి థార్ ఎడారి ప్రాంతమేమో అని అనుకుంటూ ఉన్నాడు ఇక్కడ కవి. ఆయన ఈ మనం చెప్పుకుంటున్నటువంటి డాక్టర్ పోచినపెద్ది కామసత్యనారాయణ గారు రచించినటువంటి ఈ తాత్పర్యంలో ఆయన ఇప్పుడున్నటువంటి థార్ ఎడారి ప్రాంతం అయి ఉండవచ్చు అని అనుకుంటున్నారు. మధుర అనేది మనకు తెలిసినటువంటిదే. కిమపి మధురా భోగవతిక, అమ్మవారి చూపు తీయనైనదట, మాధుర్యం కలది. మాధుర్యం అంటే సౌందర్యము. ఎంత సుందరమైనటువంటి చూపు అయి ఉండాలి అమ్మవారిది, ఎంత గొప్ప చూపు అయి ఉండాలి. చూడండి, విశాల అని చెప్పారు కదా. మనం ఒక్కసారిగా 4 వస్తువులను చూడగలమేమో, 5 వస్తువులు 10 వస్తువులను చూడగలమేమో ఒకే సమయంలో. కానీ అమ్మవారు ఈ సమస్త లోకాలని ఒకేసారి చూడగలరు అని అంటే అంత పెద్ద అంత విశాలమైనటువంటి చూపు ఆమెది. అలా అందుకని ఆమె చూపును విశాల అన్నారు. అందుకని ఆమె చూపును ధార అన్నారు. ఆ కృపాధార అనేది దాంట్లో కురుస్తూ ఉంటుంది కాబట్టి ధార. మధుర, ఆ చూపు అనేది తీయగా ఉంటుంది. మధుర. భోగవతి, నేటి అమరావతికి భోగవతి అని పేరు. అంటే అమరావతి కూడా కాదు, భోగవతి అంటే పాతాళ లోకంలో నాగసర్పాలు ఉండేటువంటి ప్రాంతానికి, అంటే ఏమంటారంటే రాజధానికి భోగవతి అని పేరు. భోగవతి అని అంటే పాతాళలోకం. కనుక అమ్మవారి యొక్క చూపు పాతాళలో ఆ భోగవతి అనేటువంటి పేరు కలిగిన సర్పలోకము లాంటిది. భోగములను కల్పించేటువంటిది అని అర్థం. అమ్మవారి యొక్క చూపు ఒక్కసారి మన మీద పడిందంటే అనేక రకాలైనటువంటి భోగాలు మనకు ఏర్పడతాయి. కనుక ఆ చూపు అటువంటిది. ఆభోగవతిక, అవంతి. అవంతి అంటే ఒక నగరం పేరు. ఉజ్జయిని నగరానికి అవంతి అనేటువంటి పేరుంది.
అయితే అవంతి అంటే కాపాడునది, సంరక్షించునది అనేటువంటి అర్థం ఉంది. ఇలా 8 నగరముల పేర్లతో అమ్మవారి యొక్క కృపా విశేషాన్ని మనం అందుకునేటువంటి అమ్మవారి చూపును వర్ణిస్తూ ఉన్నారు జగద్గురువులు. ఈ పేర్లన్నీ కూడా మనకి ముక్తిని కలిగించేటువంటివి. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, కాశీ, కాంచీ, హ్యవంతిక, పురీ, ద్వారవతీ చైవ సప్తైతాః మోక్షదాయికాః అని ఈ 7 నగరాలు కూడా మనకు మోక్షమును తెచ్చిపెట్టేటువంటివి. ప్రతిరోజు ఈ నగరాల పేర్లను మనం తలుచుకుంటే చాలు మనకి ఇవి మోక్షాన్ని ఇస్తాయి అని మనకు చెప్తూ ఉన్నారు. ఇంచుమించు ఇప్పుడు నేను చెప్పినటువంటి నగరాల పేర్లు ఇక్కడ ఉన్నాయి. కొన్ని 1-2 వేరే పేర్లు ఉన్నప్పటికీ కూడా ఈ పేర్లు ఉన్నాయి కాబట్టి వీటిని మనం స్మరించుకోవడం ద్వారా ఎంత శ్రేష్టమైనటువంటి ఫలితాలను మనం పొందుతాం చూడండి. అమ్మవారి కృపా దృష్టి శుభకరమైనది అని భావించడం ద్వారా మనకు శుభాలు కలుగుతాయి. విశాలమైనది అని భావించడం ద్వారా మనకి హృదయ వైశాల్యం పెరుగుతుంది. అయోధ్య అని భావించడం ద్వారా మనకి శత్రువులు లేకుండా ఉంటారు. ధార అని భావించడం ద్వారా మనం అమ్మవారి యొక్క కృపావర్షంలో తడిసిపోతాం. మధుర అని భావించడం ద్వారా మనకి ఒక జీవితంలో చక్కటి మాధుర్యం అనేది ఏర్పడుతుంది. దుఃఖాలు లేనటువంటి జీవనం ఏర్పడుతుంది. భోగవతిగా అని భావించడం ద్వారా మనం అభోగవతిగా అని భావించడం ద్వారా మనకి అన్ని విధములైనటువంటి భోగభాగ్యాలు మనలో ఏర్పడతాయి. అవంతి అని మనం భావించడం ద్వారా అమ్మవారి యొక్క దృష్టి అనేది మనల్ని ఒక రక్షణ కవచంలాగా ఉండి మనకి సంపూర్ణమైనటువంటి సంరక్షణనిస్తుంది. ఇలా మనము ఈ శ్లోకాన్ని 25 రోజులు ప్రతిరోజు 1000 సార్లు ఈ శ్లోకాన్ని జపిస్తూ అమ్మవారిని వివిధ మంగళ ద్రవ్యాలతో మనం పూజ చేసుకోవాలి. ఈ పూజ చేసుకోవడం ద్వారా అదే నేను ఇప్పుడు చెప్పాను చూసారా, అలా ఈ 8 రకాలైనటువంటి ఫలితాలని మనం అందుకుంటాం. ఈ పూజ చేసేటువంటి సమయంలో పెసరపప్పు, పులగము, పెసరపప్పు అన్నము అని అంటే దాన్ని పులగము అని అంటారు. దాన్ని మనము చేసి అమ్మవారికి నివేదనగా పెట్టాలి. తేనెను కూడా అమ్మవారికి నివేదనగా పెట్టాలి. అటువంటి అతి శ్రేష్టమైనటువంటి శ్లోకం ఇది. విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయో, విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయైః, కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా, అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా, ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. శ్రీమాత్రే నమః.